చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్. ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో సిఎస్కే వీక్ పాయింట్ ఏంటి? ఎవరిని అడిగినా ఈజీగా చెప్పేస్తారు. బ్యాటింగ్ విభాగం చాలా దారుణంగా ఉంది ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో సిఎస్కే కి అని. సో పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలోకి డెవాల్ బ్రేవిస్ చేరాడు. ఇది ఒక రకంగా అదిరిపోయే న్యూసే. వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వీక్ బ్యాటింగ్ లైనప్ తో భారీ స్కోర్స్ చేజ్ చేయలేక, అలానే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇవ్వలేక ఇంతకాలం సిఎస్కే చతికిలబడిపోయింది. ఇకపై బ్యాటింగ్ వీక్ గా ఉందనే బాధ ఆ జట్టుకుండదు. దానికి కారణం బేబీ ఏబీ డివిలియర్స్ అని ఫ్యాన్స్ ఇతన్ని ముద్దుగా పిలుచుకుంటారు. అతను సిఎస్కే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతని ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. ఇతని ఐపీఎల్ ప్రయాణంలో కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్ లోనే ఇతను సిఎస్కే స్క్వాడ్ లో జాయిన్ అవబోతున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ప్రకటించింది కూడా. గాయం కారణంగా గుర్జప్నీత్ సింగ్ ఇకపై టోర్నమెంట్ లో పాల్గొనలేడు. అంతకుముందు రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా గాయం కారణంగా ఐపీఎల్ 18th సీజన్ కి దూరమయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడంతో ఎంఎస్ ధోని మరోసారి కెప్టెన్సీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. గత మ్యాచ్ లో ధోని సారథ్యంలోనే చెన్నై లక్నో సూపర్ జైంట్స్ ని వారి సొంత మైదానంలో 5 వికెట్ల తేడాతో ఓడించింది. అసలు ఇంతకీ ఎవరి డెవాల్ బ్రేవిస్? అతని ఐపీఎల్ ప్రయాణం ఏంటి? ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో డెవాల్ బ్రేవిస్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో డెవాల్ బ్రేవిస్ ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ముంబై జట్టులోనే కొనసాగిన బ్రేవిస్ ని ఐపీఎల్ 2025 కి ముందు ఆ ఫ్రాంచైజీ వదిలేసింది. గత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ డెవాల్ బ్రేవిస్ కి కేవలం 3 మ్యాచుల్లోనే ప్లేయింగ్ 11లో అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో డెవాల్ బ్రేవిస్ అంతగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. అయితే మెగా వేలంలో అతన్ని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. తొలుత డెవాల్ బ్రేవిస్ ని ఢిల్లీ క్యాపిటల్స్ రీప్లేస్ చేస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ని ఈ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అయితే హ్యారీ బ్రూక్ అనూహ్యంగా ఐపీఎల్ నుంచి వైదొలగడంతో అతని స్థానాన్ని డెవాల్ బ్రేవిస్ తో ఫిల్ చేయాలని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ ఆలోచించింది. కానీ అది ఎందుకో సాధ్యపడలేదు. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలానికి 75 లక్షలతో వచ్చిన డెవాల్ బ్రేవిస్ ని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. ఒక రకంగా ఇది అన్లక్కీయే. అతను ఏమంత బాగా ఆడలేదంటే బాగా ఆడాడు, కానీ అన్లక్కీ, అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. అయితే ఈ 21 ఏళ్ల బ్యాటింగ్ డైనమైట్ ఐపీఎల్ మెగా వేలం తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికా T20లో అదరగొట్టాడు. ఎంఐ కేప్ టౌన్ తరపున 12 మ్యాచ్లు ఆడిన డెవాల్ బ్రేవిస్ 184కి పైగా స్ట్రైక్ రేట్ తో 291 పరుగులు చేశాడు. ఇది గమనించిన సిఎస్కే ఫ్రాంచైజ్ వెంటనే అతన్ని జట్టులోకి తీసుకుంది.